అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ రేఖ. రాష్ట్ర రాజకీయం అంతా లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మొత్తం వేడిగా కొనసాగుతుంది మనం చూస్తున్నాం. అట్లనే ఈ కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆ 6 గ్యారంటీల చుట్టే రాజకీయం అంతా తిరుగుతూ ఉన్నది. అట్లనే విఫలంగా కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఎత్తుకున్నది కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో. ఇప్పుడు ప్రధానంగా వాళ్ళ 6 గ్యారంటీలే వాళ్ళకు భస్మాసుర హస్తం అన్నట్టుగా వాళ్ళ 6 గ్యారంటీలు వాళ్ళు అమలు చేసుట్లా వైఫల్యం చెందిండ్రు, విఫలమయ్యిండ్రు. అదే ప్రధాన ప్రతిపక్షాలకు ఇప్పుడు గట్టిగా దొరికిన పాయింట్. ఈ 6 గ్యారంటీలు ఒక దిక్కైతే ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినబడుతున్న మాట ఏకకాలంలో 2 లక్షల రైతు రుణమాఫీ. ఈ రైతు రుణమాఫీ చుట్టూ రాజకీయం అంతా తిరుగుతుంది. మనం చూస్తున్నాం సోషల్ మీడియా వేదికగా ఈ అంశం మీద చాలా వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి. ఏమన్నంటే డిసెంబర్ 9 తారీఖు నాడు ఏదైతే ₹1,00,000 రుణమాఫీ కేసీఆర్ చేసిండో ఆ చేసినోళ్ళు కూడా అసెంబ్లీ ఎన్నికల ముందుగాల రేవంత్ రెడ్డి ఏం చెప్పుక తిరిగిండు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి కానీ ఏం చెప్పుకొని తిరిగిండంటే ఈ కేసీఆర్ నన్ను చూసే రుణమాఫీ అన్నాడు. ఆ రుణమాఫీ కూడా ఈ ₹1,00,000 రుణమాఫీ కూడా చేస్తా అని నన్ను చూసే మాట ఇచ్చిండు, కొంతమందికి చేసిండు కూడా. ఆ ₹1,00,000 రుణమాఫీ అయినోళ్ళు కూడా మళ్ళీ పోయి ఇప్పుడు బ్యాంకులలో లోన్లు తెచ్చుకోండ్రి. డిసెంబర్ 9 తారీఖు నాడు నేను అధికారంలోకి వస్తా, వచ్చినెంబటే 2 లక్షల రుణమాఫీ చేస్తా అని అన్నాడు. మొదగాలు సంతకం దాని మీదనే అన్నాడు. 6 గ్యారంటీలకు చట్టబద్ధత అన్నాడు. అక్కడి నుంచే అమలు చేసుకుంటా తిరుగుతా అని అన్నాడు రేవంత్ రెడ్డి. కానీ ఇచ్చిన మాట మీద నిలవలేదు. రైతులకు 2 లక్షల రుణమాఫీ ముచ్చట దేవుడెరుగు కానీ కంసెకం ఇస్తామన్న రైతు బంధు నిధులు ఏవైతే ఉన్నాయో 7,700 కోట్లు ట్రెజరీలో ఉన్న నిధులు, రైతు బంధు నిధులు కూడా రైతు పంట పెట్టుబడి సాయం కూడా టయానికి ఇదివరకు అందించిన పాపాన ఓలే పంట కోత కాలం కూడా అయిపోయింది. మళ్ళీ కొత్త పంటలు స్టార్ట్ చేస్తారు. రైట్. ఇక ఈ రైతు రుణమాఫీ ముచ్చట్ల చాలా మంది నాయకులు, ప్రతిపక్షం నాయకులు కానీ ముఖ్యంగా హరీష్ రావు, అటు బీజేపీ నుంచి ఈటెల రాజేందర్, లేకపోతే ఏలేటి మహేశ్వర్ రెడ్డి చాలా మంది సవాళ్ళు విసురుతున్నారు రేవంత్ రెడ్డికి. ఆ సవాళ్ళను స్వీకరించకపోగా దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుకుంటా తిరుగుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇక ఈ అంశం గురించి జర్ర ముంగటికి వెనక మాట్లాడదాం. ఏమన్నాడు? డిసెంబర్ 9 తారీఖు నాడు అధికారంలోకి రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తా అని అన్నాడు. అన్న తర్వాత లంక బిందెలు ఉన్నాయని అనుకోని వచ్చినా ఇప్పుడు లంక బిందెలు కానస్తలేవు, మొత్తం ఖాళీ బిందెలే ఉన్నాయి అని చెప్పేసి మాట్లాడుండు రేవంత్ రెడ్డి. తర్వాత ఏమైందయ్యా రుణమాఫీ, ఏమైందయ్యా 6 గ్యారంటీలు అంటే ఈ లంక బిందెల ముచ్చట చెప్పిన తర్వాత అంటే అసెంబ్లీ ఎన్నికలలో ముందుగా చాలా విధాలుగా ప్రశ్నలు వేసిండ్రు. వాళ్ళని ఎట్లా అంటే ఈ రాష్ట్ర ఆదాయానికి మించి ఉన్నాయి మీరిచ్చిన హామీలు, మొత్తం నగదు ప్రామాణికం ఉన్నాయి, మొత్తం నగదు ప్రాతిపదికన ఊడుకొని ఉన్నాయి, ఎట్లా అమలు చేస్తారు ఏం కథ అని మాట్లాడితే చాలా మంది మేధావులు చాలా విధాలుగా మాట్లాడినారు. ఇప్పుడు మంత్రివర్గంలో ఉన్నోళ్ళు, ఒక డిప్యూటీ సీఎం హోదాలు ఉన్న బట్టి విక్రమార్క కూడా కొన్ని ముచ్చట్లు మాట్లాడిండు. రైట్. రేవంత్ రెడ్డి ఓట్ల గురించి, రాజీనామా ఆ సవాల్ను స్వీకరించడం గురించి జర్ర ముంగటికి వెనక మాట్లాడుకుందాం. కానీ బట్టి విక్రమార్క ఒక ప్రముఖ ఛానల్లో కూర్చొని లైవ్ కాంక్లేవ్ ఉంటుంది కదా, దాంట్లో కూర్చొని ఏం మాట్లాడిండంటే మాకు ఆదాయ వనరులు సమకూర్చుకోవడం కాంగ్రెస్ పార్టీకి కొత్తేమీ కాదు, అనుభవమే, ఏంది ఏం కథ అని అన్నీ తెలుసు, మాకు దాని మీద అవగాహన ఉన్నది. ఇక ఎన్నికల ముందుగా ఏం చెప్పిందంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల మీద మాకు పక్కా అవగాహన ఉన్నది, ఆదాయం సమకూర్చుకోవడంలో కాంగ్రెస్ పార్టీని మించిన వాళ్ళు లేరు అని చెప్పేసి మాట్లాడిండు. ఆ మాటలు కొద్దిగా మీకు నేను వినబెడతా. నిశాంత్ సార్, మీరు రాష్ట్ర ప్రజల కోసం మీరు ఇన్ని హామీలు ఇచ్చారు, చివరికి వారి మీద భారం పడుతుంది కదా, మీరు దీన్ని ఎలా సాల్వ్ చేద్దాం అనుకుంటున్నారు? ముందు ఇవి బట్టి విక్రమార్క మాట్లాడిన మాటలు వినాలి. ప్రజలకు మేలు చేయాలనేటువంటి సంకల్పం చాలా ముఖ్యమైనది. 2 ఆదాయాలను సమకూర్చుకోవటంలో అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇది పెద్ద సమస్య కాదు. ఏమన్నాడు? మాకు సంకల్పం ఉన్నది, ప్రజలకు మంచి చేయాలని సంకల్పం ఉన్నది. రెండో అంశం వచ్చేసి ఈ ఆదాయాలు సమకూర్చుకోవడము మాకు పెద్ద విషయమేమీ కాదు అన్నాడు. తర్వాత ఈ 6 గ్యారంటీల ముచ్చటైనా రుణమాఫీ ముచ్చటైనా అడిగితే ప్రజలు ఎక్కడన్నా
చెప్పుతోను కొడుకుతాం అనే కాడికెళ్ళి దిగలేరు కిందికి. రైట్, ఇంకా కొంతమంది మేధావులు కొన్ని మాటలు మాట్లాడినరు, ఆ వీడియోలు కూడా ప్లే చేసుకుందాం మనం. ఈ అంశం మీదనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం మాట్లాడిండో ఒకసారి విందాం. కాబట్టి మేము ఇచ్చిన స్కీమ్స్ చాలా ఈజీగా 100 రోజులలో అమలు చేస్తామని ఇంత ఈజీగా చెప్తున్నాం మేము. అంటే మాకు లెక్కలు లేకుండానే 5 times మీ ఎమ్మెల్యే మినిస్టర్ ఎంపీగా ఉన్న మేము చెప్తామా 100 days చూస్తూనే అయిపోతాయి. ఇప్పుడు ఆర్టీసీ బస్సెస్ ఫ్రీ పోతున్నాయా? గృహలక్ష్మి స్టార్ట్ అయిందా? కర్ణాటకలో మా దగ్గర మహాలక్ష్మి స్టార్ట్ అవుతుంది. గృహలక్ష్మి మహాలక్ష్మి ఫస్ట్ మంత్ స్టార్ట్ చేస్తాం. అక్కడ రైస్ షార్టేజ్ ఉండి బయట స్టేట్లో కొని ఇచ్చే వరకు ఒక్క స్కీమ్ లేట్ అయింది. అది కూడా ఇప్పుడు స్టార్ట్ అయింది. మా దగ్గర అన్నీ ఉన్నాయి కదా, ఇన్కమ్ పెరుగుతుంది. బతుకులు ఇచ్చే తెలంగాణ ప్రతి ఒక్కరికి 5 లక్షలు సొంత ప్లేస్ ఉంటేనేమో 5 లక్షలు, లేకుంటే ప్లేస్ ఈయన ఏం చెప్తుండు? అన్ని పరిస్థితులు తెలుసు, రాష్ట్ర ఇన్కమ్ పెరుగుతుంది, అన్ని తెలిసినాక 100 రోజులలో అమలు చేసుడు పెద్ద సుతారం ఏం కాదు కదా, అమలు చేసి తీరుతాము అని చెప్పిండు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కర్ణాటక కంటే ఆర్థిక పరిస్థితులు మెరుగ్గానే ఉన్నాయి మనవి, అన్నీ అమలు చేసి తీరుతామని చెప్పేసి చెప్పిండ్రు. ఇలా ఏవయ్యా 6 గ్యారంటీలు లేకపోతే ఏదయ్యా రుణమాఫీ అంటే తెడ్డు చూపితే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవి ఇంతవరకు ఆ నాయకులు మాట్లాడిన మాటలు. మొన్న ఒక ఛానల్లో, సరే ప్రముఖ అనకపోయినా ఒక ఛానల్ ఇంటర్వ్యూలో కూర్చున్నాడు రేవంత్ రెడ్డి. ఏమంటాడు? ఈ మధ్యకాలంలో పోయిన కాడల్లా ఇక బాండ్ పేపర్లు రాసిచ్చుకున్నా కూడా నమ్మే పరిస్థితి లేదని అర్థమైపోయింది ప్రజలల్లో. రేవంత్ రెడ్డి అట్లనే కాంగ్రెస్ పతార ఏంది అనేది కూడా అర్థమైపోయింది వాళ్ళకు. ఒట్లు పెడితే కానీ నమ్మే పరిస్థితులలో లేరు అని చెప్పేసి అర్థమైపోయింది. ఒట్టంటే తెలంగాణ ప్రజలు ఈజీగా నమ్ముతారు, మోసం చేయడానికి ఈజీ అవుతుంది అని చెప్పేసి ఒట్లు పెట్టుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. యాదగిరి పోయిండు, యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి మీద ఆన ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తా అని అక్కడ మాట్లాడిండు. ఇక్కడ రామప్ప టెంపుల్ దగ్గరికి పోయి వరంగల్కు పోయి రామప్ప గుడి కాడ ఆడ మాట్లాడిండు. ఇక్కడ రామప్ప శివుని మీద ఆన 2 లక్షల ఏకకాల రుణమాఫీ చేస్తా అని ఆడ మాట్లాడిండు. ఇక జూబిలీ హిల్స్కి వచ్చి జూబిలీ హిల్స్ పెద్దమ్మ గుడి మీద, పెద్దమ్మ తల్లి మీద ఒట్టు, అక్కడ ఒట్టు పెట్టి మరి చెప్తాన్నా రైతు రుణమాఫీ చేస్తా. ఒక రైతు రుణమాఫీ అంటాడు, మిగతా 6 గ్యారంటీలు పక్కకు పెట్టిండు. సరే, మిగతా 6 గ్యారంటీలతో పాటు 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో 15 ఆగస్టులోపు నువ్వు చేసి చూపెడితే నేను నా పదవికి రాజీనామా చేస్తా, మళ్ళీ బై ఎలక్షన్లో కూడా నేను పోటీ చెయ్యను అని హరీష్ రావు సవాల్ ఇసిరిండ్రు. గన్పార్క్ వద్దకు అమరవీరుల స్తూపం దగ్గరికి రాజీనామా లేఖతోని వచ్చిండ్రు. ఆ రాజీనామా లేఖలో పొందుపరిచిన అంశాలు ఏంటంటే ఈ 6 గ్యారంటీలు ఏవైతే ఉంటాయో అవి వాళ్ళు ఇచ్చినాయి. అట్లా స్పీకర్ ఫార్మాట్లో కూడా రెడీ ఉంది అని చెప్పేసి అమరవీరుల స్తూపం దగ్గర హరీష్ రావు మాట్లాడితే రాజీనామా లేఖతోని దాన్ని సీసపద్యంతో పోల్చిండు. అట్లనే అమరవీరుల స్తూపం మోసానికి ప్రతీక అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడిండు. ఆ మాట అట్లున్నదా? సరే, ఒక ఛానల్ ఇంటర్వ్యూలో కూర్చున్న తర్వాత ఈ సవాల్ను స్వీకరించలేకపోగా ఒట్లు పెట్టుకుంటా మరి మిగతా 6 గ్యారంటీలను పక్కకిడిచిపెట్టి ఓన్లీ 2 లక్షల రుణమాఫీ అని ఎత్తుకొని తిరుగుతూ ఉన్నాడు. సరే, అంత కాన్ఫిడెంట్ ఉంటే నువ్వు 2 లక్షల ఏకకాల రుణమాఫీ చేస్తా అని నీకు నమ్మకం ఉన్నదని అంటున్నావు కదా, మరి చేసేటోనివైతే ఈ ఒట్లు పెట్టకుండా రాజీనామా చేస్తా అని చెప్పొచ్చు కదా అని మాట్లాడితే వినుండ్రి. ఆ అంశం మీరు కూడా వింటే అర్థమవుతుంది. వింటే ఏంది ఏం కథ అనేది తెలుస్తుంది. అది కరెక్ట్ పాయింట్ పట్టిండు. అడిగినైనా ఆగస్టు 15 అన్నారు, కానీ చర్చ అంతా కూడా ఒట్లు తిట్టగా నడుస్తుంది. ఈ గుడి ఆ గుడి, ఆ దేవుడు ఈ దేవుడు అని. కానీ గుళ్ళ మీద దేవుళ్ళ మీద ప్రమాణం చేసే బదులు ఇదే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆగస్టు 15లోగా రుణమాఫీ కాకుంటే నేను రాజీనామా చేస్తానని చెప్పొచ్చు కదా. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే నేను చేసుకోండి, నేను రాజీనామా చేస్తాను ఎందుకు చెప్తా? నేను చేస్తా అని నమ్మకపోతే రాజీనామా గురించి మాట్లాడతా. నేను 100% రాజీనామా చేస్తా అని సవాల్ విసిరింది ఆయన. అసలు ఈ సవాల్ ఎందుకు వచ్చింది? నేను డిసెంబర్ 15 లోపల నేను చేస్తాను నేనంటే అది రైట్. ఏమంటుండు? సవాలు విసిరింది ఆయన, నేను చేస్తా. మరి ఇప్పుడు సవాలుకు ప్రతి సవాలు సమాధానం కాదు కదా. సవాల్ని స్వీకరిస్తున్నా, లేకపోతే దానికి నేను కట్టుబడి ఉన్నా అని చెప్పుడు. ఇగో నేను చేసి చూపెడితే నువ్వు రాజీనామా చేస్తావా? నువ్వు రాజీనామా పత్రంతో రెడీగా ఉండు అని చెప్పేసి ఈయన మాట్లాడతాడు. సరే,
ఈయన కాన్ఫిడెంట్గా చేస్తా అని చెప్తుండు. నేను చేస్తా అని నమ్మకం ఉన్నాక నేను రాజీనామా చేస్తా అని ఎందుకు చెప్తా అని అంటాడు. మరి నువ్వు చేస్తావు అని నమ్మకం ఉన్నాక ఒట్లు పెడుతున్నావు కానీ రాజీనామా చేస్తా అని చెప్పేసి సవాల్ని ఎందుకు స్వీకరించావు? అదే 15 ఆగస్టు లోపు నేను రైతు రుణమాఫీ అట్లని 6 గ్యారెంటీలు అమలు చేస్తా, ఏకకాల 2 లక్షల రుణమాఫీ చేస్తా, 6 గ్యారెంటీలు అమలు చేస్తా అని నీ మీద నీకు నమ్మకం ఉంటే, కాన్ఫిడెన్స్ ఉంటే మరి ఆ సవాళ్ళు స్వీకరిస్తున్నా చేయలేకపోతే నేను రాజీనామా చేస్తా అని ఎందుకు చెప్పలేకపోతున్నావు? అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది కదా మీకు. ఒట్లయితే జనాలు, తెలంగాణ జనాలు పిచ్చోళ్ళై ఎడ్డోళ్ళై ఈజీగా నమ్ముతారు, అంతే కదా. ఒకవేళ చేస్తా అని నువ్వు బరాబర్ నీ మీద నీకు నమ్మకం ఉంటే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అట్లున్నది, చేయగలిగేటట్టు ఆదాయం పెరుగుతూ ఉన్నదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటాడు. మరి ఆ పెరిగిన ఆదాయం అంతా యాడికి పోతుందో చెప్పరు. ఇది పరిస్థితి. ఏమన్నంటే జనాలకు ఒక్కటే చెప్పేది, ఒకసారి మోసపోతే అది ఎదుటోని అది మోసం చేసినోని తప్పవుతుంది. మళ్ళా మోసపోవడానికి మనం సిద్ధంగా ఉన్నామంటే అది మన తప్పే అవుతుంది. అసెంబ్లీ ఎన్నికలలో ఒకసారి మోసం చేసిండ్రు, అలవి కానీ హామీలు ఇచ్చిండ్రు, అందలం ఎక్కిండ్రు. ఇలా రెండోసారి మోసం చేయడానికి సిద్ధపడతా ఉన్నారు. అసలు ఈ ఎలక్షన్ కోడ్ వచ్చేంత వరకు 100 రోజులలో అమలు చేస్తామని అన్నారు. ఎలక్షన్ కోడ్ వచ్చేంత వరకు 101 రోజులు ఉన్నారు వాళ్ళు. 101 రోజులల్లా ఇటున్న పుల్ల అటు దియ్యలే. రైతు రుణమాఫీ గురించి కానీ 6 గ్యారెంటీల గురించి కానీ. ఎన్నికలు అయిపోతాయి, జూన్ 3 నాడు రిజల్ట్ వస్తుంది, జూన్ 5కి ఎలక్షన్ కోడ్ ఎత్తేస్తారు. ఇక మరి మిగిలిన జూన్, జూలై, ఆగస్టు, జూలై 15 ఒకటి మిగులుతుంది, ఆగస్టు 15 ఒకటి మిగులుతుంది. ఈ మధ్యల కాలంలో 2 నెలల పీరియడ్. ఈ 3 నెలలు, 4 నెలలు, 5 నెలల అధికారంలో ఉండే ఇటున్న పుల్ల అటు పెట్టలేరు. ఈ 2 నెలల్లో ఎట్లా చేస్తారు? ఈ 39,000 కోట్ల అప్పులు యాడికెళ్ళి పట్టుకొస్తారు చెప్పాలి, జనాలు అర్థం చేసుకోవాలి. రైతు రుణమాఫీ ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ కావాలంటే 39,000 కోట్ల రూపాయలు కావాలి. యాడికెళ్ళి తెస్తాడు? మొత్తం మీద మోసం చేయడానికే సిద్ధపడతా ఉన్నారు. మళ్ళీ తెలంగాణ ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా ఉన్నామనుకుంటే ఇక మనల్ని ఎవరూ కాపాడలేరు. మొత్తం మీద ఇక్కడ మాత్రము రుణమాఫీ చేసేటోడైతే ఆ రాజీనామా సవాల్ను స్వీకరించాలి. చెయ్యలేకపోతే నేను రాజీనామా చేసి తీరుతా అని చెప్పాలి. కానీ అట్లా చెప్తలేడు. దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుకుంటా కాలయాపన చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతుంది. రుణమాఫీ చేయడు, 6 గ్యారంటీలు అమలు చెయ్యరు. ఒకవేళ మీరు ఇప్పుడు కూడా నమ్మి వాళ్ళు బ్లాక్మెయిల్ రాజకీయాలకు తెరలేపుతా ఉన్నారు. ఆ బ్లాక్మెయిల్ రాజకీయాలను నమ్మి మీరిప్పుడు ఈ లోక్సభ ఎన్నికలలో గెలిపిస్తేనే 6 గ్యారెంటీలు అమలైతాయి అని చెప్పేసి ఆ బ్లాక్మెయిల్ రాజకీయాలను నమ్మితే అసలుకే ఎసరొచ్చే కథ అవుతుంది. మొత్తం మీద ఇది రుణమాఫీ చెయ్యడు గనక చెయ్యడు, చేసేటోడైతే రాజీనామా స్వీకరిస్తాడు, అంతే కదా.